Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language at Treasure. How are you all? Hope you all are doing good. In this video, we are going to see the two different quantifiers which are a bit little confusing. They are some and any. అంటే ఈ సమ్ అండ్ ఎనీ అనే రెండు క్వాంటిఫైయర్స్ కొంచెం డిఫరెంట్గా కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని నేను కొంచెం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. సో వాటి గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. రైట్. సో ఎవరైనా మొట్టమొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయండి. రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రైట్, ఈ సమ్ అండ్ ఎనీ అనే రెండు పదాలను మొట్టమొదటిగా పాజిటివ్ సెంటెన్సెస్గా నెగిటివ్ సెంటెన్సెస్గా ఏ రకంగా ఉపయోగించవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దిస్. ఎందుకంటే ఈ రెండింటిని మనము చాలా రకాలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఐల్ స్టార్ట్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫామ్. వీటిని క్వశ్చన్ ఆన్సర్స్గా అడిగితే ఏ రకంగా ఈ సెంటెన్సెస్ని ఈ వర్డ్స్ని సెంటెన్స్లో ఉపయోగించాలి, అంటే పాజిటివ్గా ఎట్లా నెగిటివ్గా ఎట్లా ఉపయోగించవచ్చు అనేది చూద్దాం. రైట్, ఈ క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే డూ యూ హ్యావ్ సమ్ ఐడియాస్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ అని అడిగినప్పుడు ఆ రెండింటికి ఆన్సర్ ఏ రకంగా వస్తుంది అనేది చూద్దాం. రైట్, ఈ సమ్ అండ్ ఎనీ అనే రెండు పదాలను పాజిటివ్ అండ్ నెగిటివ్లో ఉపయోగించినప్పుడు ఏ రకంగా సెంటెన్స్ ఫామ్ అవుతుంది అనేది చూద్దాము. ఫస్ట్ వన్ ఈజ్ ఐ హ్యావ్ సమ్ ఐడియాస్. ఐ హ్యావ్ సమ్ ఐడియాస్ అంటే కొన్ని, సమ్ అంటే కొన్ని కదా, కొంత, కొంచెం. ఓకే, ఐ హ్యావ్ సమ్ ఐడియాస్. నా దగ్గర కొన్ని ఉపాయాలు లేకపోతే ఆలోచనలు కూడా అనొచ్చు మనం. నా దగ్గర కొన్ని ఆలోచనలు, ఉపాయాలు ఉన్నాయి. అది ఒకళ్ళు చెప్తున్నారు. ఇంకొకళ్ళు ఏమంటున్నారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియాస్. నా దగ్గర అసలు ఐడియాలే లేవు అంటున్నారు. అంటే ఇక్కడ నెగిటివ్ ఉపయోగించినప్పుడు నా దగ్గర ఐడియాస్ లేవు అన్నప్పుడు ఎనీ అని ఉపయోగించడం జరిగింది. సమ్ అన్నప్పుడేమో కొన్ని ఉన్నాయి నా దగ్గర, ఐ హ్యావ్ సమ్ ఐడియాస్. ఇంకొకళ్ళు నా దగ్గర అసలు ఐడియాలే లేవు అన్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియాస్. అంటే ఈ సమ్ని క్వశ్చన్ అండ్ ఫామ్ రూపంలో కూడా ఉపయోగించవచ్చు. అది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫామ్లో ఉపయోగించడం జరుగుతుంది. ఆల్వేస్ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలా, ఏంటి అంటే సమ్ అని వచ్చింది అంటే అది పాజిటివ్ స్టేట్మెంట్ అన్నా సింపుల్ స్టేట్మెంట్ అన్నా అవుతుంది. ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో ఎనీ అని వచ్చింది అంటే అది నెగిటివ్ సెంటెన్స్ అని గుర్తుపట్టుకోవాలా. దాంట్లో ఖచ్చితంగా నో కానీ నాట్ కానీ అనే అర్థం వచ్చే రకంగా ఆ సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, సో అట్లాంటి సందర్భాల్లో ఎనీ అనే పదాన్ని ఉపయోగిస్తాం. సో లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ ఫైండ్ అవుట్ క్లియర్లీ హౌ ద సెంటెన్సెస్ ఫార్మ్ విత్ దీస్ టూ వర్డ్స్. సో ఇక్కడున్న సెంటెన్స్ చూస్తే హీ నీడ్స్ సమ్ హెల్ప్. అతనికి కాస్త సహాయం కావాలి. సమ్ అంటే కొంచెం, అతనికి కొంచెం సహాయం కావాలి, కాస్త సహాయం కావాలి, కొద్దిగా సహాయం కావాలి అన్నప్పుడు ఈ రకమైన సెంటెన్స్ ఉపయోగించడం జరుగుతుంది. హీ నీడ్స్ సమ్ హెల్ప్. అతనికి కాస్త సహాయం కావాలి, అది పాజిటివ్. అయితే నెగిటివ్ సెంటెన్స్లో ఏంటి, హీ డజంట్ నీడ్ ఎనీ హెల్ప్. అతనికి ఏమీ సహాయం అవసరం లేదు. లేదు అనేది నెగిటివ్. ఏమీ అక్కర్లేదు, అవసరం లేదు, వద్దు, ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు అది నెగిటివ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడేంటి, హీ డజంట్ నీడ్ ఎనీ హెల్ప్. అతనికి ఏ సహాయం అవసరం లేదు, అది నెగిటివ్. సో నెగిటివ్ ఉంది అంటే ఆ సెంటెన్స్లో ఖచ్చితంగా ఏం ఉపయోగించబడుతుంది, ఎనీ అని ఉపయోగించబడుతుంది. ఓకే, లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన సెంటెన్స్ని చూద్దాము. మధ్యాహ్నం భోజన సమయంలో కొంతమంది ఫ్రెండ్స్ని కలుస్తున్నాము. మధ్యాహ్న భోజన సమయంలో కొంతమంది, కొంత అంటే ఏంటి ఇక్కడ మీకు అర్థమైపోయి ఉండాలి. కొంత అని ఎప్పుడు ఉపయోగిస్తాము, పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అనగానే ఏం వర్డ్ రావాలి ఇక్కడ, ఎస్ మీరు అన్నది కరెక్ట్, అదే వర్డ్ సమ్ అనే వర్డ్ రావాలి కదా. సో మధ్యాహ్నం భోజనంలో కొంతమంది ఫ్రెండ్స్ని కలుస్తున్నాము. ఇంగ్లీష్లో వీఆర్ మీటింగ్ సమ్ ఫ్రెండ్స్ ఫర్ లంచ్. సో ఇక్కడ ఈ డాష్లో ఏమొస్తుంది, ఖచ్చితంగా సమ్ ఏ రావాలా, ఎందుకు, అది పాజిటివ్ సెంటెన్స్. రైట్, ఓకే, రైట్, లెట్స్ సీ వన్ మోర్ సెంటెన్స్. ఇక్కడ దగ్గరలో ఎక్కడ మాల్స్ లేవు. లేవు అనేది దేన్ని సూచిస్తుంది, లేదు, వద్దు, నో, నాట్ అనేవన్నీ
ఎనీ అనే పదాన్ని సూచిస్తాయి కదా. సో దే ఆర్ంట్ ఎనీ మాల్స్ నియర్ బై. ఇక్కడ దగ్గరలో ఎక్కడ మాల్స్ లేవు అంటే ఇక్కడ ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ ఎనీ అని వస్తుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ సెంటెన్స్ అనగానే ఎనీ అని వస్తుంది, పాజిటివ్ అంటే సమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? నాకు కొద్దిగా సూప్ కావాలి. ఇది పాజిటివ్, అడగటం, రిక్వెస్ట్ చేసుకుంటుంది. నాకు కొద్దిగా సూప్ కావాలి. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ డాష్ ప్లీజ్. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఏం కావాలి? సమ్ సూప్ ప్లీజ్. రైట్, ఇక్కడ సమ్ అనేది వస్తుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది రిక్వెస్ట్. తను అడుగుతుంది వాళ్ళని ఇవ్వమని, ఏంటి? కొంచెం సూప్ కావాలి. రైట్, సో ఈ సెంటెన్స్లో సమ్ అనేది ఉపయోగించడం జరిగింది. ఓకే, వెన్ వీ వాంట్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సంబడి, ఎవరి దగ్గర నుండైనా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఎనీ అనే పదాన్ని ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను 3 సెంటెన్స్ ఇచ్చానో చూడండి ఒకసారి. డూ యూ హ్యావ్ బ్లాంక్ లగేజ్? డిడ్ యూ బై బ్లాంక్ బుక్స్? ఈజ్ దేర్ బ్లాంక్ కాఫీ లెఫ్ట్ ఇన్ ద కెటిల్? అంటే ఫస్ట్ ఏంటి? డూ యూ హ్యావ్ బ్లాంక్ లగేజ్ అంటే ఏంటి? నీ దగ్గర ఏదైనా సామాను ఉందా? ఏదైనా అంటే ఏంటి? అంటే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావు. నీ దగ్గర ఏదైనా ఉందా అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావు. రైట్, డూ యూ హ్యావ్ ఎనీ లగేజ్? ఓకే, ఇక్కడ ఏం రావాలి? ఎనీ రావాలి. డిడ్ యూ బై బ్లాంక్ బుక్స్? నువ్వు పుస్తకాలు కొన్నావా? నువ్వు ఏవైనా పుస్తకాలు కొన్నావా? నీవు ఏవైనా, ఏవైనా అని తెలుగులో అన్నామంటే అదేంటి? ఎనీ. అయితే ఇక్కడ ఇది నెగిటివ్ కాదు, కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు కూడా ఎనీ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, థర్డ్ వన్ ఏంటి? ఈజ్ దేర్ బ్లాంక్ కాఫీ లెఫ్ట్ ఇన్ ద కెటిల్? కెటిల్లో ఇంకా ఏమైనా కాఫీ మిగిలి ఉందా అన్నప్పుడు కూడా మనము ఎనీ అనే పదాన్ని ఉపయోగిస్తాము. అయితే ఈ ఎనీని నెగటివ్ సెంటెన్సెస్లో ప్లస్ ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ యూసేజ్ ఎప్పుడు చేస్తామంటే ఏదైనా ఆఫర్ అంటే ఎవరికైనా ఏదైనా ఆఫర్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు కానీ ఆ క్వశ్చన్ ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మన క్వశ్చన్స్ అడిగినట్టయితే వాటిలో కూడా ఈ 2 పదాలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఆఫర్ అడిగినప్పుడు, ఆస్కింగ్ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ కొరకు అడిగినప్పుడు అక్కడ సమ్ అన్న రావచ్చు, ఎనీ అన్న రావచ్చు. అంటే ఏ సందర్భంలో సమ్ వస్తుంది, ఏ సందర్భంలో ఎనీ వస్తుంది అనేది ఈ సెంటెన్సెస్ ద్వారా చూద్దాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీవు ఏదైనా స్వీట్ తినటానికి ఇష్టపడతావా? వీఆర్ ఆస్కింగ్ నీకు ఏదైనా స్వీట్ తినటం ఇష్టమా అని కదా అర్థము. నువ్వు ఏదైనా స్వీట్ తినడానికి ఇష్టపడతావా? దాన్ని ఇంగ్లీష్లో వుడ్ యు లైక్ టు హ్యావ్ బ్లాంక్ స్వీట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాంక్లో ఏం రావాలి? సమ్ రావాలా, ఎనీ రావాలా? డెఫినెట్గా సమ్ అనే చెప్పాలి కదా. ఇక్కడ ఇది సమ్. రైట్, నెక్స్ట్ వన్ ఏంటి? నీవు ఇంకా ఏదైనా భాష మాట్లాడతావా? ఇది ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళకి ఏం తెలుసు అని మనకు కనుక్కోవటం అనేది ఇన్ఫర్మేషన్. ఓకే, సో డూ యూ స్పీక్ బ్లాంక్ అదర్ లాంగ్వేజ్? ఇక్కడ ఏంటి? ఇంకా ఏదైనా అంటే ఏంటి? అది నెగిటివ్ లాగా వస్తుంది, ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఎనీ వస్తుంది. డూ యూ స్పీక్ ఎనీ అదర్ లాంగ్వేజ్? ఇంకా ఏదైనా భాష మాట్లాడగలవా? ఇది కాకుండా ఇంకొకటి అని అర్థం. ఓకే, సో అట్లాంటప్పుడు ఎనీ అని వస్తుంది. నా నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే నేను కొంచెము క్రీము కాఫీలో వేసుకోవచ్చా? ఇది తను అడుగుతుంది పర్మిషన్. తనకేదో కావాలి, తన ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు, తనకేదో కావాలి, అది అడుగుతుంది. సో అది నేను వేసుకోవచ్చా, నేను కాఫీలో కొంచెం క్రీము వేసుకోవచ్చా అని పర్మిషన్ అడుగుతుంది. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో ఏ రకంగా వస్తుంది? కుడ్ ఐ హ్యావ్ బ్లాంక్ క్రీమ్ ఇన్ మై కాఫీ? సో ఈ బ్లాంక్లో ఏమొస్తుంది మరి? ఎనీ వస్తుందా, సమ్ వస్తుందా? ఇప్పుడు ఒకసారి సెంటెన్స్ చేసి చూడండి. కుడ్ ఐ హ్యావ్ ఎనీ క్రీమ్ అంటే తప్పు వస్తుంది కదా, అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఏం రావాలి? సమ్ ఏ రావాలి ఖచ్చితంగా. కుడ్ ఐ హ్యావ్ సమ్ క్రీమ్ ఇన్ మై కాఫీ ప్లీజ్? సో ఈ రకంగా ఆఫర్స్లో కూడా క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్లో అడిగేటప్పుడు అది క్వశ్చన్ ఫామ్లో ఉన్నా కూడా అది ఇన్ఫర్మేషన్ కానీ తెలుపుతున్నట్టయితే దాంట్లో ఆ సందర్భంలో ఎనీని ఉపయోగిస్తాము. ఆఫర్ కానీ లేకపోతే ఇంకేదైనా పర్మిషన్ కానీ అడిగేటప్పుడు సమ్ అని ఉపయోగించడం జరుగుతుంది. సో మీకు ఈ డిఫరెన్స్ తెలవాలి. సమ్ అనేది ఆఫర్ చేసేటప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు సమ్ అని ఉపయోగిస్తాము. అయితే క్వశ్చన్లోనే మనము ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవడానికి అడిగినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు ఆ సెంటెన్స్లో ఎనీ అని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఆల్రైట్, నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే డూ యూ హ్యావ్ డాష్ సిబ్లింగ్స్?
ఇంక ఇది అర్థమైపోయింది కదా మనకు. డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ అంటే నీకు ఎవరైనా అని అడుగుతుంది. ఎవరైనా నువ్వు కాకుండా ఇంకొకళ్ళు, ఇంకా ఎవరైనా నువ్వు కాకుండా ఇంకెవరైనా అంటే అది ఎనీ అని వస్తుంది ఇక్కడ. డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్, నీకు ఎవరైనా తోబుట్టువులు ఉన్నారా. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే డూ దే హ్యావ్ డాష్ క్వశ్చన్స్, వాళ్ళకి ఇంకా ఏమైనా అంటే ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కాకుండా ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం అనమాట. ఏంటి ఈ క్వశ్చన్ కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ మీకు ఉన్నాయా అని వాళ్ళని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఎనీ అనే వస్తుంది. అట్లాగే 13th కూడా డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్, ఎందుకంటే వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం, మీ ఇంట్లో నువ్వే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. అది క్వశ్చన్ ఫామ్లోనే ఉండొచ్చు, కానీ మనం తీసుకునేది ఆ ఇన్ఫర్మేషన్ త్రూ క్వశ్చన్స్ అనమాట. కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్, ఈ 2 క్వశ్చన్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం రాయాల్సింది ఎనీ. డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్, డూ దే హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, వాళ్ళకి ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా. సో ఈ రకంగా ఎనీని ఉపయోగించటం జరుగుతుంది. సో మనము సమ్ అండ్ ఎనీకి కనెక్టెడ్ ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటిని కూడా చూద్దాము. వాటిని ఏ రకంగా ఉపయోగించవచ్చు అనేది చూద్దాము. సో ఆ వర్డ్స్ ఏంటి అంటే సమ్వన్, సంబడీ, సంథింగ్, సమ్వేర్. నెగిటివ్లో అయితే ఎనీవన్, ఎనీబడీ, ఎనీథింగ్, ఎనీవేర్. సో ఇవి కూడా సమ్ అండ్ ఎనీకి కనెక్టెడ్ అయిన పదాలు. సో వీటిని ఏ రకంగా సెంటెన్సెస్లో ఉపయోగించాలో చూద్దాం. ఓకే, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇవ్వబడ్డవి. 5 సెంటెన్సెస్ నేను ఇచ్చాను. అయితే ఇవి పాజిటివ్ సెంటెన్స్ అయితే వీటిలో సమ్ అనేది వస్తుంది. నెగటివ్ సెంటెన్స్ అయితేనేమో దాంట్లో ఎనీ అనేది వస్తుంది, అంటే సంబడి, ఎనీబడి. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ పాజిటివ్ ఏది, నెగటివ్ ఏది అనేది మనకు తెలియాలి. ఓకే, ఎందుకంటే అది క్వశ్చన్ అయినా అయ్యుండొచ్చు, స్టేట్మెంట్ అయినా అయ్యుండొచ్చు, కానీ దాంట్లో నో, నాట్, ఎనీ అనే మీనింగ్ వచ్చే రకంగా సెంటెన్స్ ఉన్నప్పుడు దాంట్లో నెగిటివ్ వర్డ్ ఉపయోగించాలా, పాజిటివ్ వర్డ్ ఉపయోగించాలా అనేది చూద్దాం. రైట్, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, ఐ మెట్ సమ్ వన్ ఎట్ ద పార్టీ. సమ్ వన్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. ఎందుకు, నేను ఎవరినో ఒకరిని కలిశాను. ఐ మెట్ సమ్ వన్, ఇక్కడ వ్యక్తి గురించి కాబట్టి సమ్ వన్ అని చెప్పడం జరిగింది. సెకండ్ వన్ ఏంటి, షీ టోల్డ్ మీ ఇంట్రెస్టింగ్ థింగ్. అదేంటి, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనమాట. అంటే ఏదో ఒక విషయం అన్నప్పుడు అది సంథింగ్ అనే వర్డ్ ఇక్కడ ఉపయోగించబడింది. ఓకే, షీ టోల్డ్ మీ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇంకా థర్డ్ వన్ ఏంటి, ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ టు నైట్. ఎనీవేర్ ఎందుకంటే ఇది స్థలాన్ని గురించి, ఏదో ఒక స్థలాన్ని గురించి చెప్తుంది కాబట్టి ఎనీవేర్ అని ఉపయోగించడం జరిగింది. ఓకే, రైట్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నో థ్యాంక్స్. ఇది నెగటివ్ సెంటెన్స్. నెగటివ్స్లో మనం అనుకున్న విధంగానే ఎనీ వస్తుంది అని కదా. సో నో థ్యాంక్స్, ఐ డోంట్ నీడ్ ఎనీ థింగ్ అంటే ఎందుకు, నాకేమీ అవసరం లేదు. ఏమి అంటే ఏదో ఒక వస్తువు కాబట్టి ఎనీథింగ్ అనేది ఇక్కడ చెప్పటం జరిగింది. అదే లాస్ట్ ఏంటి, లాస్ట్లో కూడా డస్. ఇది క్వశ్చన్లో కూడా మనం ఏమనుకున్నాము, ఎనీ వస్తుంది, నెగటివ్ ఫామ్లో ఎనీ వస్తుంది అని. సో లాస్ట్ వన్ ఈజ్ డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ సజెషన్స్. ఇది క్వశ్చన్ కాబట్టి ఎవరి దగ్గరైనా ఏదైనా సలహా ఉందా. ఓకే, డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ సజెషన్. సో ఈ రకంగా ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్, ఎనీవేర్, సమ్వన్, సంథింగ్, ఈ రకమైన వర్డ్స్ కూడా సమ్కి, ఎనీకి కనెక్టెడ్ వర్డ్స్ని కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. రైట్. So in this video I have clearly explained all the quantifiers and uses of 2 words, that is some and any. So different uses, ఏ రకంగా అన్ని సిచ్యువేషన్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వీటిని ఏ రకంగా ఉపయోగించవచ్చు అనేది ఇంతవరకు మనం చూసాం కదా. ఒకవేళ ఈ వీడియో మీకు నిజంగా అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయండి. రైట్. Thanks for watching. Take care. Bye-bye. I'll see you in my next video. Till then, have a great time.